నమస్తే అండి. సార్ ఫస్ట్ ప్రైవేట్ ట్రస్ట్, పబ్లిక్ ట్రస్ట్ అంటే ఏంటి? అసలు ట్రస్ట్ ఏంటి? ఈ ట్రస్ట్ అనేదంటే మనం ఇంగ్లీష్లో ట్రస్ట్ అంటే తెలుగులో నమ్మకం అని అంటాం. హ్మ్. సో ఏదైనా నేను చేయకుండా వేరే వాళ్ళ ద్వారా ఒక పని చేయించుకోవడానికి ట్రస్ట్ క్రియేట్ చేస్తాం. Hmm. ఆ ట్రస్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రైవేట్గా నా సొంతానికి నేను చేసుకోగలిగితే దాన్ని ప్రైవేట్ ట్రస్ట్ అంటాము. Hmm. పబ్లిక్ పర్పస్కు సోషల్ సర్వీస్ పర్పస్కు చేస్తే పబ్లిక్ ట్రస్ట్ అంటాం. Hmm. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ట్రస్ట్ గురించి మాట్లాడదాం. ప్రైవేట్ ట్రస్ట్ బాగా పాపులర్ అవుతుంది బికాజ్ ఈ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక ప్రైవేట్ ట్రస్ట్ క్రియేట్ చేసి ఆల్ ప్రాపర్టీస్ ట్రస్ట్లో పెట్టేస్తున్నారు. ఓకే. షేర్స్ దాంట్లో పెడుతున్నారు. టాటా ట్రస్ట్ ఉంది. Hmm. టాటా ట్రస్ట్కు వాళ్ళ కంపెనీలో ఉన్న షేర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంపెనీస్లో గ్రూప్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ టాటా ట్రస్ట్ ద్వారా వెళ్తుంది. ఓహో. టాటా ట్రస్ట్ బిలాంగ్స్ టు టాటా ఫ్యామిలీ. ఓకే. సో ఆ కాంటెక్స్లో ప్రైవేట్ ట్రస్ట్ ఈస్ నౌ బికమింగ్ వెరీ పాపులర్. ఇన్ఫాక్ట్ యుఎస్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్య మన ఎన్ఆర్ఐస్ కానీ యుఎస్ సిటిజన్స్ కానీ ఇండియన్ ప్రాపర్టీస్, ఇండియన్ ఉన్న వాటిని ప్రైవేట్ ట్రస్ట్లో పెట్టి ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా మేనేజ్ చేస్తున్నారు. సో ప్రైవేట్ ట్రస్ట్ చేయాలన్నా పబ్లిక్ ట్రస్ట్ చేయాలన్నా రెండింటికి ఒకటే మోర్ ఆర్ లెస్. ఫస్ట్ మనం ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తాం అండర్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్. ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ వెరీ సింపుల్ రిజిస్ట్రేషన్. నేమ్ ఒకటి మనం యూనిక్గా పెట్టుకోవాలి, ఆబ్జెక్ట్స్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా. ప్రైవేట్ ట్రస్ట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజీఆర్ ఫ్యామిలీ ట్రస్ట్, ఏజీఆర్ వెల్త్ ట్రస్ట్ అని పెట్టుకుంటాం. సో దట్ దానివల్ల ఏమవుతుంది, నా ఫ్యామిలీలో గ్రాండ్ సన్స్ కూడా ఓ ఏజీఆర్ అనే ఒక అతను ఉన్నాడు, ఫ్యామిలీ రికగ్నైజ్ చేయడానికి కూడా ఒక పాపులారిటీ, ఒక రికగ్నిషన్ వస్తుంది. అదే నేను సోషల్ సర్వీస్ కోసం చేయాలంటే ఏజీఆర్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ అని పెట్టుకుంటాం. లేదు స్కూల్ అంటే స్కూల్, చారిటబుల్ ట్రస్ట్, ఏజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకోవచ్చు. ఈ రకంగా నేమ్స్ మనం రిజిస్టర్ చేస్తాం. చారిటబుల్ అని పెడితే అది ప్రైవేట్, పబ్లిక్ అవుతుంది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ చారిటబుల్. సో ఎన్జిఓ అని అంటాం. ఈ ఎన్జిఓ అనే వర్డ్ ఈజ్ ఓన్లీ బ్రాడర్ అంబ్రెల్లా. అండర్ దట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈజ్ బై ట్రస్ట్. ఈ ట్రస్టే క్రియేట్ చేయాల్సిన అవసరం. దీంట్లో ఇంకొక 2-3 మోడల్స్ కూడా వెళ్ళొచ్చు. మన సొసైటీస్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయొచ్చు. లేదనుకుంటే సెక్షన్ 8 కింద కంపెనీస్ యాక్ట్ కూడా రిజిస్టర్ చేయొచ్చు. ఈ 3 వెహికల్స్లో ట్రస్ట్ ఈజ్ ఈజియెస్ట్. ఓకే. ఎందుకంటే ట్రస్ట్లో మనకు కావాల్సింది ఓన్లీ ఒక ట్రస్టీ ఉంటాడు, ఒక సెటిలర్ ఉంటాడు, బెనిఫిషియరీ ఐడెంటిఫై చేసుకుంటాం. సో ప్రైవేట్ ట్రస్ట్లో ఏం చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ నేను ట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాను. నా ప్రాపర్టీస్ అన్నీ అక్కడ ఉంటాయి. నేను ఒక 1000, 10,000, 1 lakh రూపీస్ ఫస్ట్ డొనేట్ చేసి సెటిలర్గా ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాను. నన్ను సెటిలర్ అంటారు. సో నేను ఒక ట్రస్టీని అపాయింట్ చేస్తాను. ఈ డబ్బులు కానీ ప్రాపర్టీస్ కానీ మేనేజ్ చేసి మా చిల్డ్రన్కి ఇవ్వాలి అన్నదానికి. ఆ ట్రస్టీ నేనే ఉండొచ్చు. లేదు నాకు కావాల్సి, నాకు కొంచెం వయసు మరి కొంచెం ఇదిగా ఉన్నప్పుడు నమ్మకమైన వాళ్ళని పెట్టచ్చు. ఈవెన్ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకునో భార్యను కూడా పెట్టచ్చు. ఓన్లీ విత్ ఇన్ ద ఫ్యామిలీ. బయట వాళ్ళని కూడా పెట్టచ్చు. ఓకే. ఇప్పుడు మన టాటా ట్రస్ట్లో బయట వాళ్ళే ఉన్నారు ట్రస్టీస్గా. కానీ దాంట్లో ఏమవుతుంది, నమ్మకమైన వాళ్ళు ఉండాలి. ఇన్ఫాక్ట్ ఒక వన్ ఆఫ్ ది బిర్లాసే అనుకుంటా, వాళ్ళ దాంట్లో ఒక చార్ట్ అకౌంటెంట్ వాజ్ ట్రస్టీ. సో ఆయన చనిపోయిన తర్వాత పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆయన పేరుతో రాసుకున్నారు ట్రస్ట్ ద్వారా. ఓకే. సో ట్రస్ట్ అనే నమ్మకాన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి మనం నమ్మకమైన వ్యక్తిని పెట్టుకొని చేయగలిగితే, సో జనరల్గా ఫ్యామిలీ ట్రస్ట్లో విత్ ఇన్ ద ఫ్యామిలీని పెడతారు. ఓకే. ఒకసారి చార్ట్ అకౌంటెంట్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. అట్లా వాళ్ళని పెట్టుకుంటే కూడా కొంత ఇదిగా ఉంటుంది. సో వాళ్ళ ద్వారా రన్ చేస్తారు. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరు, ట్రస్ట్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ దాంట్లో వచ్చే ఇన్కమ్ కానీ ఎవరు ఎంజాయ్ చేయాలి. సెటిలర్కు రాదు, ట్రస్టీకి రాదు. ట్రస్టీ పెట్టే ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద తీసుకోవచ్చు అంతే తప్ప ఆ బెనిఫిట్స్ ఎవరికి వెళ్తుంది, ఆ బెనిఫిషరీని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నాకు 2 కొడుకులు భార్య ఉన్నారు, నేను వాళ్ళ 3 బెనిఫిషరీస్ అంట. నేను కూడా పెట్టుకోవచ్చు, నాకు కూడా ఇంత. సో నాకు రెంటల్స్ 5 లక్షలు వస్తుంది, ఈ 3కి 4కి ఈ రేషియోలో ఇవ్వాలి అని రాసి ఆ రేషియోలో ట్రస్టీ విల్ డిస్ట్రిబ్యూట్. ఓకే. ఓకే. సో అది క్లియర్గా మన ట్రస్ట్ డీట్లో రాసుకోగలిగితే డిస్ప్యూట్స్ ఉండవు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎవరికి ఏం చేయాలంటే చేయొచ్చు. ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేసి ఇదే రేషియోలో మళ్ళీ అందరూ పంచుకోవాలి. ఓకే. ఇండైరెక్ట్ చెప్పాలంటే మన విల్లో ఏం రాస్తామో అదే రకంగా ట్రస్ట్ ద్వారా వెళ్తుంది. ఎందుకు పర్పస్ ఏంటి సార్? ఇప్పుడు మన ప్రాపర్టీ మనం మెయింటైన్ చేసుకోకుండా ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్గా కానీ, ఈ హ్యూజ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు, బిజినెస్లో ఉన్నప్పుడు అన్లిమిటెడ్ లయబిలిటీ కింద మన పర్సనల్ గ్యారంటీ బ్యాంక్స్ ఇస్తున్నాం. సో ఏదైనా అయిందనుకోండి, ఆటోమేటిక్గా నా ప్రాపర్టీస్ అన్నీ అటాచ్ అవుతాయి. ఓకే. సో మనం విజయ్ మాల్యా కేసే తీసుకుందాం. సో ఆయన ప్రాపర్టీస్ అన్నీ అటాచ్ అయినాయి. అదే ఆయన కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఫ్యామిలీ ట్రస్ట్ పెట్టి జెన్యూన్గా, ఇది ఏది ఈడీ అటాచ్మెంట్ నోటీస్ వచ్చినప్పుడు చేస్తే ఒప్పుకోరు. అంతకు ముందే జెన్యూన్గా ఈరోజు నా పైన ఏమీ లేదు, నేను ఈరోజు ట్రస్ట్ క్రియేట్ చేశాను అనుకోండి. సో ఆ ట్రస్ట్లో నాకు 2 ఇళ్ళు 2 ప్లాట్లు అన్నీ ఉంటే అది ట్రస్ట్ ఉంటుంది. సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ మై బిజినెస్, అప్పుడు నా పైన అటాచ్మెంట్ వస్తే ఈ ట్రస్ట్ ప్రాపర్టీ టచ్ చేయరు.
ఓకే. 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 సో అందుకని అక్కడ ఇన్సులేషన్ ఉంది. హుహు. ఈ ఫారిన్‌లో అంటే మనకి ఇక్కడ ఈడీ అటాచ్‌మెంట్స్, ఈ కోర్ట్ అటాచ్‌మెంట్స్, ఎగ్జిక్యూషన్ పిటిషన్ జరుగుతున్నాయి. సో మనకేంటంటే ఈ అటాచ్‌మెంట్సే కాకుండా ఫారిన్ కంట్రీస్‌లో ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ ఉండి సిటిజన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి హ్మ్. వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. సో ఈ మధ్య కాలంలో హై నెట్‌వర్త్ ఇండివిజువల్స్ అందరూ ఫ్యామిలీ ట్రస్ట్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌లోనే మేము చాలా చేస్తున్నాం. హుహు. హై నెట్‌వర్త్ ఇండివిజువల్ ఫ్యామిలీ ట్రస్ట్ క్రియేట్ చేసి చార్టర్ చేస్తాం. హుహు. ఈ ప్రాపర్టీ ఎవరు మేనేజ్ చేయాలి, ఎట్లా చేయాలి, 4, 5 కంపెనీలు ఉంటాయి ఒక కంపెనీలు. హ్మ్. ఆ కంపెనీలో ఏ కంపెనీ ఎవరు మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ప్రీ డిటర్మైన్, సో దట్ డిస్ప్యూట్స్ రాకుండా ఓకే. ఓకే. దాని ప్రకారం వెళ్ళాలి. ఏ మాత్రం అమెండ్ చేయాలంటే బెనిఫిషరీస్ అందరి కన్సెంట్ తీసుకోవాలి, దెన్ ట్రస్టీ కన్సెంట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు ట్రస్ట్‌లో మెంబర్‌గా ఉన్నారు. మీకు కంపెనీ ఉంది. ఆ కంపెనీ పైన మీరు లోన్ తీసుకోవాలంటే ట్రస్ట్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని మళ్ళీ మన బ్యాంక్‌లో ష్యూరిటీగా పెట్టడానికి అవకాశం ఉంటుందా? అది ఎస్, బెనిఫిషరీస్ ట్రస్టీ ఒప్పుకుంటే హ్మ్. ఇట్ కెన్ ఆల్సో గివ్ యాజ్ ఎ కొలేటరల్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఇస్తారు. But అప్పుడు మళ్ళీ అప్పుడు కేసు అటాచ్మెంట్ అవుతుంది. అవుతాయి కదా? అవుతుంది. ఓకే. ఇప్పుడు ట్రస్ట్ కూడా లోన్ తీసుకోవచ్చు. ట్రస్ట్ కూడా మనం తీసుకున్న ప్రైవేట్ ట్రస్ట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ట్రస్ట్ ప్రాపర్టీనే కాకుండా బిజినెస్ కూడా చేయొచ్చు. ఓకే. ఆ ఎట్లా? బిజినెస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, ఐ కెన్ గో ఫర్ కోవర్కింగ్ స్పేస్, హుహు. కోవర్కింగ్ బిజినెస్ చేస్తాను, లేదా అక్కడ రెస్టారెంట్ పెడతాం. హ్మ్. సో ఆ వచ్చే బిజినెస్ ఇన్కమ్ కూడా వీళ్ళ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. ఓకే. దానికి కావాల్సిన లోన్ తీసుకున్నప్పుడు హ్మ్. ఐ కెన్ ప్లెడ్జ్ మై ప్రాపర్టీస్. హుహు. హుహు. ట్రస్ట్ ప్రాపర్టీస్ పెడుతుంది. ఓకే. సో ట్రస్ట్ ప్రాపర్టీస్ ప్లెడ్ చేస్తున్నాం కాబట్టి మీరు వేరే బెనిఫిట్ కోసమా, మన ట్రస్ట్ బెనిఫిట్ కోసమా, అది ట్రస్టీస్ డిసైడ్ చేస్తారు, బెనిఫిషరీస్ డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం ప్లెడ్ చేశారు కాబట్టి సంథింగ్ గోస్ రాంగ్, ట్రస్ట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఓకే. ఓకే. హుహు. సో ఆ రకంగా ట్రస్ట్ను ప్రైవేట్ ట్రస్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు చాలా మంది ఆ ట్రస్ట్‌లకి వెళ్తున్నారా ఫ్యామిలీస్? ఎస్, నాకు తెలిసి హైదరాబాద్లో మేమే ఒక 7-8 ఫ్యామిలీ ట్రస్ట్ చేస్తుంటాం. హ్మ్. నేను కూడా చాలా మంది అడ్వైస్ చేస్తున్నా, ఎస్పెషల్లీ హై ప్రొఫైల్ హ్మ్. ఫ్యామిలీలో కొంత ఈ మధ్యకాలంలో న్యూక్లియస్ ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ రావడము, రకరకాలుగా ఫ్యామిలీ కలిసిపోవడం, ఎవరంటే వాళ్ళు మనం నార్త్ సౌత్ లేకుండా మ్యారేజ్ చేసుకుంటున్నారు, కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటిని అవాయిడ్ చేయడానికి కొంతవరకు ఫ్యామిలీ ట్రస్ట్ పెట్టుకుంటే ఈ సేఫ్టీ ఉంటుంది అనేది ఒకటి ఉంది. హుహు. దీంట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ట్రస్ట్ ఇప్పుడేంటండి నా ఫ్యామిలీ అంతా మంచోళ్ళు తర్వాత చూసుకుందామంటారు. సో ఏం చేస్తారు, నేను నా పేరుతోనో నా భార్య పేరుతోనో ప్రాపర్టీ కొంటూ ఉంటాం. మనం ట్రస్ట్లోకి మార్చాలి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ట్రాన్స్ఫర్. మళ్ళీ 6-7% నేను ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయాలి. ఓకే. ఆహా! సో ఒక స్టేజ్లో అందుకని ఆ విజన్ ఉన్న పెద్ద ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే అన్ని ప్రాపర్టీస్ ట్రస్ట్ పేరుతోనే కొంటారు, హుహు. కొండమే అట్లా కొంటారా? కొండమే కొంటారు. హ్మ్. ట్రస్ట్కి ఎక్కడ డబ్బు వస్తుంది? నేను యాజ్ అ సెటిలర్గా, యాజ్ అ ఫ్యామిలీ హెడ్గా, కర్తగా నేను ఐ కెన్ గివ్ మనీ, ఓకే. నేను డొనేట్ చేస్తాను. హ్మ్. ఆ మనీతో నా డబ్బుతో ట్రస్ట్కి డబ్బు ఇస్తే ట్రస్ట్కి ఉంటుంది. హ్మ్. సో ట్రస్ట్ పేరుతో రిజిస్టర్ అయిపోతుంది. ఓకే. సో ఒక స్టేజ్ తర్వాత ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే హ్మ్. కొంచెం కష్టం అవుతుంది. హుహు. హుహు. సో మూవబుల్ ప్రాపర్టీ అదే షేర్స్ ఉన్నాయనుకోండి, హ్మ్. నేను మొన్న ఎవరో వచ్చారు, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి నేను ట్రస్ట్ పెట్టాలి అని బాగా కన్విన్స్ అయ్యాడు, చేద్దాం అనుకుంటాడు. నేను చెప్పాను అన్ని క్యాలిక్యులేట్ చేసి మార్కెట్ వాల్యూ చేసి సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఆల్మోస్ట్ 7% దాకా వస్తుందండి అంటే అబ్బా చాలా కాస్ట్ అవుతుందంట. హ్మ్. సో సరే ఫర్ టైం బీయింగ్ అవసరం లేదండి, మీ మూవబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, హ్మ్. గోల్డ్, జ్యువెలరీ, షేర్స్, ఎస్పెషలీ హ్మ్. ఆల్ ద షేర్స్, మీ ఎఫ్డీస్ ఆల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ హియర్. హ్మ్. దానికి ఏం ట్యాక్స్ లేదు, హ్మ్. రాసుకుంటాము గిఫ్ట్ డీడ్ లాగా, దెన్ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో దా రకంగా మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫర్దర్గా కొన్ని పర్చేస్ చేసే షేర్లు కానీ ప్రాపర్టీస్ కానీ ట్రస్ట్లోనే కొనేటట్టు చేయొచ్చు. హుహు. హుహు. ఆ ప్రైవేట్ ట్రస్ట్ కొన్ని అడ్వాంటేజ్ అది. ఓకే. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్పెసిఫిక్గా ప్రైవేట్ ట్రస్ట్కు పర్సే ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏం లేదు, ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు. ఓకే. కానీ ఇప్పుడు ట్రస్ట్ ద్వారా మనము ఒక 50 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, హ్మ్. మామూలుగా ఏం చేస్తాం, ఇప్పుడు అదే నా పేరుతో 50 లక్షలు వస్తే 50 లక్షలు నేను 30% ట్యాక్స్ కట్టాలి. హ్మ్. ఇక్కడ ఏమవుతుందంటే 50 లక్షలు వచ్చినప్పుడు ముగ్గురు బెనిఫిషియరీ ఉన్నారనుకోండి, నలుగురు ఉన్నారనుకోండి, ఒకరికి 12 లక్షలు 15 లక్షల చొప్పున నలుగురే అవుతుంది. ఆ 15 లక్షల పైన ఆ ఇండివిజువల్ కడతాడు. ఓకే. ఇప్పుడు నా వైఫ్కే ఉందనుకోండి, 12-13 లక్షలు వచ్చింది అనుకోండి, బీయింగ్ ఎ లేడీ షీ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు పే ద ట్యాక్స్. హుహు. హుహు. సో డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రాఫిట్. హుహు. 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 సో ఆ ట్యాక్స్ దీనికి తగ్గిపోతుంది అప్పుడు. ఆ, అలా తగ్గిపోతుంది. అలా తగ్గిపోతుంది. ఓకే. కాబట్టి ప్రైవేట్ ట్రస్ట్ పెట్టుకోవడం వల్ల ట్యాక్స్ ప్లానింగ్కి బాగా పనికొస్తుంది. హుహు. యాక్చువల్గా మ్యాక్డొనాల్డ్ కేసులో హ్మ్. ఈ ట్రస్ట్ క్రియేట్ చేసి ట్యాక్స్ ప్లానింగ్కు చాలా అవాయిడ్ చేసి, అంటే ఫేక్ ట్రస్ట్ చేసి లేదంటే బెనిఫిషరీస్ బినామీ పెట్టి హ్మ్. చేస్తే సుప్రీంకోర్టు వెరీ క్లియర్లీ సెడ్ ట్యాక్స్ పర్పస్కే ప్రైవేట్ ట్రస్ట్ పెడితే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ రాదు ఓకే. అని కూడా జడ్జ్మెంట్స్ వచ్చాయి. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఓన్లీ ట్యాక్స్ పర్పస్ కోసమే పెట్టారు. ఈ స్క్రూటినీకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే హ్యూజ్ ట్యాక్స్ వచ్చినప్పుడు ట్యాక్స్లో ఎవరికి వెళ్తుంది, హ్మ్. ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ చేసి ఇప్పుడు నా వైఫ్ కొడుకు వెళ్ళిందని వాడు అష్యూమింగ్ ఫర్ ఎ మినిట్ వన్ ఎక్స్ అనేవాడు ఉన్నాడు, నాకు ఆయనకి ఏం సంబంధం రిలేషన్ లేదు,
ఆ ఎక్స్ అనేవాడు ఎవడు ట్రాక్ చేస్తారు. Hmm. ఆ అకౌంట్లో 50 lakhs పోయింది, పాన్ నెంబర్ అందరికీ ఉంటాయి. సో బ్యాంక్ అకౌంట్ ట్రాక్ చేస్తే దట్ ఫెలో హ్యాపెన్స్ టు బి డ్రైవర్ ఆఫ్ ది కంపెనీ. సో డ్రైవర్ 50 lakhs ఎవరు ఇస్తారు? ఓకే. అది కంటే ఎవ్రీ ఇయర్ సో తను కూడా ట్రస్ట్లో మెంబర్గా పెట్టేస్తారు వాళ్ళు. పెట్టేస్తారు. Okay. బినామీ మ్మ్. మ్మ్. బెనిఫిషియరీ కింద బినామీ. ఓకే. సో ఈ ఫ్యాట్ ట్రాన్సాక్షన్స్ డిటెక్ట్ చేస్తారు. మ్మ్. టుడే ఇట్స్ వెరీ ఈజీ ట్రాకింగ్ ఆఫ్ ఆల్ ది అకౌంట్స్ చేస్తున్నారు. మ్మ్. సో అట్లా కాకుండా జెన్యున్గా ఉండి ట్యాక్స్ ప్లానింగ్ పర్పస్కి, అందుకని ఈ విషయంలో కార్పొరేట్ అడ్వైజర్ మాలాంటి వాళ్ళు, చార్ట్ అకౌంటెంట్స్, అడ్వకేట్స్ కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. బట్ బిగ్ ఫ్యామిలీస్కే, హెవీ వెళ్తున్న ఫ్యామిలీస్కేనా చిన్న మిడిల్ క్లాస్ అడ్వాంటేజ్ కొంచెం వాళ్ళకి, ఎందుకంటే చిన్న ఫ్యామిలీస్లో ఒక హౌస్ ఉండి ఒకటి ఉన్నప్పుడు పెద్దగా అవసరం లేదు. మనం వీళ్ళు రాసుకుంటాం, వీళ్ళు రాసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఎక్కువ ప్రాపర్టీస్ ఉండి మల్టీ లొకేషన్లో ఉండి షేర్స్ అని ఆల్ ప్రాపర్టీ ఉన్నప్పుడు డెఫినెట్లీ దట్స్ ఏ అడ్వాంటేజ్. ప్రైవేట్ ట్రస్ట్ ఏంటి? అండ్ వాట్ ఐ సెడ్ పబ్లిక్ ట్రస్ట్. పబ్లిక్ ట్రస్ట్ ఏంటి? సరే. పబ్లిక్ ట్రస్ట్ అనేది ఏంటంటే దానికి ప్రైవేట్ సంబంధం లేదు. నేను ఏదో దేశ సేవ చేయాలనుకుంటున్నా, ఒక సమాజానికి సేవ చేయాలనుకుంటున్నా, తర్వాత దానికోసం ఒక ట్రస్ట్ పెట్టాలనుకుంటే దాన్ని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అంటున్నాం. సో అప్పుడు దాన్ని ఏజీఆర్ పబ్లిక్ ట్రస్ట్ అనో, చారిటబుల్ ట్రస్ట్ అనో, లేదంటే సేవా ట్రస్ట్ అనో పెట్టుకోవచ్చు. దీంట్లో రిలీజియన్ సంబంధం లేదు, క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ సంబంధం లేకుండా సేవా దృక్పథంతో మనం చేసే భావన ఉంటే చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుంటాం. ఇది పెట్టినప్పుడు ఇట్ కెన్ బి ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్, ఎన్విరాన్మెంటల్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక 15-20 ఆబ్జెక్ట్స్ మనము దాంట్లో పెట్టుకోవచ్చు. ఏ ఆబ్జెక్ట్స్ కింద మనం ఫోకస్ చేసుకొని వచ్చే డబ్బులను బట్టి మనం చేసుకోవచ్చు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ ట్రస్ట్లో డొనేషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. బయట డొనేషన్స్ వస్తాయి. మనం చేసే విధానాన్ని బట్టి, మనం చేసే పద్ధతిని బట్టి, క్రెడిబిలిటీ ఆఫ్ ది ట్రస్టీస్ని బట్టి డొనేషన్స్ బాగా వస్తున్నాయి. ఈరోజు డబ్బు కొదవేం లేదు, బాగా పనిచేసేవాడు ఉండట్లే. జెన్యున్గా పనిచేసేవాడు దొరికితే పీపుల్ ఆర్ రెడీ టు గివ్. మనకి పాప భీతి అనండి, వాట్ ఎవర్, డబ్బు ఇస్తే మన పాపాలు పోతాయి అని ఒక మనసులో ఉంది. కాబట్టి చాలామంది పాప పోగొట్టుకోవడానికి డొనేషన్స్ ఇస్తే అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది డొనేషన్ ఇస్తున్నారు. ఆ డొనేషన్ ఖర్చు పెట్టే విధానం చాలా ఇంపార్టెంట్. అక్కడే మన క్రిటికల్గా మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఆ స్పెండ్ చేసిన దాంట్లో వీళ్ళు శాలరీ లాగా ఎంత తీసుకుంటున్నారు అనేది చూస్తాం. సో దీని ఆడిట్ కంపల్సరీ ఉంది, ఆడిటర్ రిపోర్టు ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఏంటంటే ఎంటైర్ డొనేషన్స్ రిసీవ్డ్ ఎగ్జెంప్టెడ్. 80G కాదు, 12A నుంచి వస్తుంది. ఇన్కమ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. మీరు ఇచ్చే డొనేషన్లో ఇప్పుడు మీరు 1 lakh డొనేషన్ నా ట్రస్ట్కి ఇచ్చారు, మీకు 50,000 రూపీస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది. 50% వస్తుంది, 100% రాదు. సో అది 80G బెనిఫిట్. సో అందుకని 80G బెనిఫిట్ ఉన్నప్పుడు ఇస్కాన్ అని చాలా మంది ఉన్నారు. ఇస్కాన్ కూడా మనం ఏంటంటే రిలీజియన్ అనుకుంటాం, కానీ వాళ్ళు చేసేదంతా అన్నదానం అనో లేదంటే సేవా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి రిలీజియన్ కమ్ సోషల్ సర్వీస్ ఉంది కాబట్టి దే ఆర్ ఎలిజిబుల్. ఓన్లీ రిలీజియన్ నేను టెంపుల్ కడుతున్నా, టెంపుల్లోనే నాకు కావాలి అంటే యూ డోంట్ టేక్ ఇట్. మేబీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది 12A కింద, బట్ నాట్ అండర్ 80G. సో చారిటబుల్ పర్పసెస్లో ఇంకొకటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు పోయినే ఉంటారు CSR ఫండ్స్. కంపెనీ కంపల్సరీగా ప్రాఫిటబిలిటీ ఉంటే 2% ఆఫ్ ద ప్రాఫిట్ CSRకి ఇవ్వాలి అంటున్నారు. ఈ CSR పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ ఎలిజిబుల్ టు టేక్. సో ఈ మధ్య కాలంలో చాలామంది చారిటబుల్ ట్రస్ట్లు పెట్టి దానికి కంపల్సరీగా 3-year ట్రాక్ రికార్డ్ ఉండాలి. 3-year ట్రాక్ రికార్డ్ ఉన్న తర్వాత మనకు 80G ఎగ్జెంప్షన్ ప్లస్ 12A ఎగ్జెంప్షన్ ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకొని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్టర్ చేసుకోవాలి CSR వెహికల్ కింద. వాళ్ళ దగ్గర కూడా 3-year ట్రాక్ రికార్డు, మన బ్యాలెన్స్ షీట్స్ అన్నీ వేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఈ 3 రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పుడు మై ట్రస్ట్ ఈజ్ ఎలిజిబుల్ టు యాక్సెప్ట్ ది CSR ఫండ్స్. ఆ CSR ఫండ్స్ వచ్చినప్పుడు మీరు ఇచ్చే 10 లక్షలు కానీ 50 లక్షలు కానీ నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్పెండ్ చేస్తాను, ముందు చెప్తాను మీకు, చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ ఇస్తాను, మీరు ఇచ్చిన డబ్బుకి ఈ రకంగా నేను స్పెండ్ చేశాను అంటారు. మీరు కంపెనీలో మీ బోర్డుకు సబ్మిట్ చేసుకుంటారు. మనం పెట్టిన ఖర్చు కూడా ఫండ్ ఇచ్చిన కంపెనీకి చెప్పాల్సి వస్తుంది. సో దానివల్ల పబ్లిక్ ట్రస్ట్కి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయినాయి. CSR ఫండ్స్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే కంపెనీగా మీరే చేయొచ్చు, కానీ మీకు అంత స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు. సో ఈ వీళ్ళు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా డెడికేట్గా ఉన్నారు కాబట్టి ట్రస్ట్ విల్ డెఫినెట్లీ మేక్ ది బిగ్ డిఫరెన్స్. సో అయితే మీకు ప్రైవేట్ ట్రస్ట్కి డొనేషన్స్ తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండదు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కార్పస్ ఫండ్ అంటాం. దాని డొనేషన్ కూడా కార్పస్ మెంబర్స్గా ఉన్న వాళ్ళు మాత్రం దానికి డొనేట్ చేసుకుంటాం. కార్పస్ ఫండ్ అండి, కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ కార్పస్ ఫండ్.